సో గాయ్స్ గత కొన్ని రోజుల నుంచి మనం చూస్తున్నాం కదా. శ్రీకాంత్ స్టంట్స్ అని చెప్పేసి ఒక అబ్బాయి చనిపోయాడు. చాలామంది కూడా బాధపడ్డారు. ఆ రోజు తన ఏదైతే శవాన్ని తీసుకెళ్తున్న రోజు కూడా చాలా పెద్ద ఎత్తున ఎక్కడెక్కడి నుంచో చాలామంది జనాలు రావడం నేను చూసా. అండ్ ముఖ్యంగా నేనే చాలా ఆశ్చర్యపోయాను. ఒక 24 సంవత్సరాల అబ్బాయికి అంత ప్రజాదరణ ఏంటి? అంతమంది రావడం ఏంటి? సో, నాకేం అర్థం కాలేదు. తర్వాత తన మీద చాలా ఎలిగేషన్స్ అయితే వచ్చాయి. దాని తర్వాత మనం వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా మాట్లాడడం జరిగింది. సో, ఈరోజు కూడా ఒకసారి మళ్ళీ వీళ్ళని కలవడం జరుగుతుంది. రైట్, ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు శ్రీకాంత్ వాళ్ళ మేనకోడలుంది. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. హాయ్. హాయ్. ఓకే. మీ మామ నీతో ఎట్లుండేవాడు? మంచిగుండు. మంచిగుండేవాడా? నీకేమైనా కొనిచ్చేవాడా? హ్మ్. మీ మామ అంటే నీకు భయమా? హ్మ్. భయమా? మీ డాడీ చెప్తున్నారు శ్రీకాంత్ మామ అంటే భయమని నీకు. హ్మ్. అవునా? ఎందుకు? భయం పడిపిస్తాడు. భయపెట్టిస్తాడా? ఏమంటాడు ఎక్కువగా? చెప్పు. చదవకపోతే తిడతాడు. చదువుకుంటే తిడతాడా? మరి చదువుతున్నావు నువ్వు? ఏ క్లాస్ ఇప్పుడు? థర్డ్ క్లాసా? ఓకే. ఇందాక ఏడ్చావా నువ్వు? ఇందాక ఏడ్చినావా? మరి కళ్ళు ఎందుకు అలా ఉన్నాయి? వద్దు. నీకు తెలుగు వచ్చా? మరి ఇంకేమంటేవాడు మీ మామ నీకు? చాక్లెట్స్ ఇచ్చేవాడా? ఇంకేమైనా అనేవాడా? మీ మామ ఫ్రెండ్స్ ఇక్కడికి ఇంటికి వచ్చేవాళ్ళ? వాళ్ళు ఏమంటారు నీతో? హాయ్ హాయ్ అంటారా? ఓకే. సరే, మరి మంచిగా చదువుకుంటావా? మీ మామ మంచిగా చదువుకోమన్నాడు కదా, చదువుకో మరి మంచిగా. ఓకేనా? ఓకే, రైట్. అన్న, ఇప్పటి వరకు ఏమైనా తెలిసినాయి ఆ విషయాలు ఎవరనేది? ఏం తెలియదు. ఓకే. తన మీద చాలా రూమర్స్ వస్తే విపరీతంగా వచ్చేస్తున్నాయి. చాలా ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. వాటన్నిటి గురించి అన్న మీరు స్పందించారా? ఏం చేయలేదు. మా టెన్షన్ మాకునే ఇంట్లో ఎవరికి ఏం అనేటట్లేము. బయట బదలామే చేస్తారు ఎట్లా అన్న. మేము అక్కడ పోయి ఆపలేము. వాళ్ళకు వాళ్ళు చేస్తారు. నేను ఏంది ఏం కథ అనేది ఎవరికి తెలియదు. కానీ నోరు వచ్చేస్తుంది ఆయన కోసం బ్యాడ్ చెప్పడానికి అంతే. ఓకే. ఇప్పటి వరకు ఏమైనా తెలిసినాయా? ఇప్పుడు తను ఆ రోజు తనతో పాటు కత్తి దొరికింది అన్నారు. అది నిజమా అబద్ధమా? కానీ అంటే ఆ రోజు నేను వాళ్ళ తమ్ముడితో గాని వాళ్ళ అక్కతో మాట్లాడినప్పుడు గాని, అన్న కావాలని చేశారన్న, వాడి దగ్గర కత్తి లేదు, ఒక రౌడీ షీటర్ చనిపోయాడని ముద్రించడానికి కత్తి తీసుకొచ్చి మరి పెట్టారు అని చెప్పేసి. అవును. అవి ఎంతవరకు వాస్తవాలు ఏంటి? అవన్నీ ఇగో అన్న, ఆయన హెల్త్ మంచిగా లేకుండే ఫస్ట్. అంటే ముందు నుంచేనా? ముందు నుంచి హెల్త్ మంచిగా లేకుండే. ఆ ఒక 4 days నుంచి ఆయన హెల్త్ మంచిగా లేకుండే. ఇంట్లోనే కూర్చొని ఉంటుండే. ఆయన ఇంట్లో కూర్చొని అన్నం తిన్నాడు. అన్నం తిని ఫోన్ లో గేమ్ ఆడుతుండు. ముంగటి నుంచి టార్చర్ చేస్తున్నాడు. ఫోన్ చేశాను నాకు, నువ్వు ఏడున్నావుదా? ఎవరైనా బదా చేయడు అన్న. అమ్మాయిని అక్కని తిడితే ఆ తరపున ఆయన బయటకు వెళ్ళిండు. పోయినా ఖాళీ ఏమైంది ఏం కథ గిట్లా తెలియదు. యాక్సిడెంట్ అయింది. వెళ్ళాం, చూసినాం. 5 నిమిషాల ఫోన్ వచ్చింది. పోయినాం, పిఎస్ కాడికి వెళ్ళినాం. లాకప్ లా డ్రైవర్ని వేసేసారు. బండి ఎక్కడ పెట్టేసారో తెలియదు. డ్రైవర్ని అయితే చూపించలేదు. ఏమి ఇది కాలేదు. ఆడికి డ్రైవర్ ఎందుకు చూపించలేదు? చూపించలేదు. అంటే ఉన్నాడో లేడో తెలియాలి కదా. ఉన్నారా అని చెప్పారు. లోపలికి మాకు ఓన్ ఇవ్వలేరు. మీరు మరి ఆ లారీ ఎవరిది ఆ నెంబర్స్ అన్ని తీసుకుని కలెక్ట్ చేసుకోవాలి కదా. టెన్షన్ మంచిగా వెళ్ళిపోయినాక ఇక మనం లారీ చూస్తాం, ఆ మనిషిని చూస్తాం. అంటే తర్వాత అయినా కొంచెం ఫ్రీ అయిన తర్వాత మీ పోలీస్ పోలీస్ ఉన్నది కదా, మేము అన్ని చూసుకుంటాం, అన్ని చేసుకుంటాం అని వాళ్ళు ఒక ధైర్యం ఇచ్చి మాకు ఉస్మానియాకి పంపించారు. ఓకే. మరి ఇప్పుడు ఎంతవరకు మళ్ళీ కలిసారు? ఎంతవరకు దర్యాప్తు చేశారు? ఏంటంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతున్నాయి. మమ్మీ అందరు వస్తున్నారు. అమ్మ గిట్లా ఉంటది. ఇక ఇంత పెద్ద కొడుకుని ఓడగొట్టుకుంటే ఇక ఇదవుతుంది కదా ప్రాబ్లం అనేది. టెన్షన్ బాధ ఏడ్చుడు అవే నడుస్తున్నాయి ఇంట్లో. ఓకే. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం ఎలా ఉందండి? ఏం లేదు, ఎక్కువ ఏమైనా మాట్లాడితే చక్కెర వచ్చేస్తుంది. మొత్తం ఉబ్బిపోయి మొత్తం ఆమెకు చక్కెర వచ్చేస్తుంది. ఇది మొత్తం ఇట్లా ఉబ్బింది మదర్ కి. ఓకే. అంటే
ఏదైనా తాకి ఉబ్బిందా? తాకి కాదు. నేనే పడిపోయింది ఆమె. ఆమెకు చక్కెర వచ్చేస్తుంది. ఓకే, షుగర్ అన్నట్టు. షుగర్ కాదు, ఆలోచన చేస్తే పిల్లకు ఏడ్స్తుంది, వీక్ అయిపోయింది ఆమె. చక్కెర వస్తుంది ఊకే ఆమెకి ఇట్లా పడిపోతుంది. ఓకే. పిఎస్ కాడకి ఇట్లా పడిపోయిండే ఎన్నోసార్లు. మళ్ళీ ఆ రోడ్డు మీద ఇట్లా పడిపోయింది అదే రోజు. వాళ్ళ కొడుకుని చూడంగానే పడిపోయిండే అట్లా. ఓకే, ఇప్పుడు మరి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ? మేము ఏం లే, ఆయన మీద తప్ప అనుకురి అంతే, మాకు ఏం అవసరం లేదు, ఎవరి తరపు నుంచి ఏం వద్దు. ఆయనకు తప్పుగా అనుకురి అంతే. ఆయన తప్ప అసలు లేనే లేడు, కానీ తప్ప అనేస్తారు. మనది అక్కడ గిట్లా ఒక జగ న్యూసెన్స్ చేసిరు వచ్చి న్యూస్ వాళ్ళు. ఎక్కడండి? ఉస్మానియా సైడ్ గిట్లా, ఉస్మానియా హాస్పిటల్ స్టార్టింగ్ చాలా న్యూసెన్స్ చేసేసారు. రౌడీ షీటర్, ఈడీ షీటర్ అని. అసలు రౌడీ షీటర్ గానే కాదు, పబ్లిక్ లో పేరు ఉండేకి మంచోడు, హెల్ప్ చేస్తాడు. హెల్పింగ్ నేచర్ ఎక్కువ ఉండే ఆయనకు. ఆయన పాకెట్ మనీకి ఇట్లా అవసరం ఉందంటే ఇచ్చేస్తుండే, లేకుంటే ఇంటికాడికి పంపించి మమ్మీ దగ్గర తీసుకోని చెప్తుండే. అంటే ఎవరికైనా మనీ అవసరం అయితే మీలో ఇంటికి వెళ్ళి అమ్మ దగ్గర తీసుకెళ్ళి, అంటే వాళ్ళ మదర్ కూడా అప్పుడు చెప్పారు, డబ్బులు ఇచ్చిన మమ్మీ 20K వచ్చినాయి, 30K వచ్చినాయి, తీసుకొచ్చి ఏమైనా హెల్ప్ ఉన్నా సరే ఇచ్చేసి. కానీ మామూలుగా మరి అతని జీవనోపాధి ఏంటంటే బతకడానికి ఏం చేసేవాడు? టాటా ఆర్టిస్ట్ అన్న, ఆయన దగ్గర పప్పీస్ ఉన్నాయి. ఈ డాగ్స్ బిజినెస్ ఉన్నాయి ఒకటి. ఇక్కడ ఇంట్లో ఒక 5-6 ఉన్నాయి, బయట ఒక 9-10 బయట ఉన్నాయి డాగ్స్. ఆయన బయట ఇది చేస్తుంటాడు, పప్పీస్ సేల్ చేస్తుంటాడు, టాటా ఆర్టిస్ట్ అంతే. ఓకే, దాని మీద తనకి మనీ ఎర్న్ అవుతాయి, అన్ని రన్ అవుతుండే, ఇండ్లు గిట్లా రన్ చేస్తుండే. ఇక ఏమంటారు ఫ్రెండ్స్ సర్కిల్ గిట్లా ఆయన మంచిగా చూస్తుండే, ఎవరికైనా ఆపత ఉన్నా గిట్లా ఇచ్చేస్తుండే. ఓకే, అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే శ్రీకాంత్ అనే వ్యక్తి సెటిల్మెంట్లు చేస్తాడు, పెద్ద పెద్ద వాళ్ళకి కూడా సెటిల్మెంట్లు చేస్తాడు. సరే సరే, గొడవ అయితే పిలుస్తుండే, అన్నది వచ్చి మాట్లాడాలని పిలుస్తుండే. సెటిల్మెంట్ చేస్తాడు అని అంటే ఇట్లా సెటిల్మెంట్ చేసేటోని దగ్గర ఇంత క్రౌడ్ రాదు. ఆయన రౌడీ షీటర్ ఉంటే గిట్లా ఇంత క్రౌడ్ రాదు, సీఎం పిఎం కి గిట్లా రాదు ఇంత క్రౌడ్. ఆయనకు వచ్చిందంటే ఆయన ఫలానా మనిషికి అందరికి మంచిగా చేసినందుకే వస్తారు. అదే దొంగ ఇంకా అయితే ఒక 2-3 ఉంటుంది. ఓకే, కానీ ఫోన్ కాల్ వచ్చిన తర్వాత తను వెళ్ళాడు, అసలు ఆ ఫోన్ కాల్ లో ఉన్నది ఎవరు, రమ్మన్నది ఎవరు, ఎవరనేది ఇప్పటి వరకు తెలియదు. మీతో ఎప్పుడైనా అంటే మీరు క్లోజ్ ఫ్రెండ్ కదా, మీతో ముందు ఏమైనా షేర్ చేసుకోవాలా అంటే ఇట్లా ఉందరా పరిస్థితి ఇట్లా? అదేం చెప్పలేరు ఎప్పుడు కూడా. అంత ఆయన కాకపోతే చెప్పేది, ఆయనతో కాకపోతే చెప్పేది ఇట్లా అవుతుంది నాతో అని. అయితే ఇట్లా ఆయనతో అయితే ఇట్లా ఆయన వెళ్ళి మాట్లాడేసి వస్తుండే అంతే. అంటే బయట అంటే ఇక్కడ హైదరాబాద్ అంటే కొంతమంది గ్యాంగ్స్ మెయింటైన్ చేస్తారు, అట్లా కుర్రవాళ్ళు అట్లా అట్లా మీకు వేరే వాళ్ళతో ఎలాంటి విభేదాలు ఏం లేవు కదా? ఏం లేవు. అసలు లేకుండా మరి ఎట్లా ఇంతవరకు వచ్చింది? అది లోపల ఒక్కరితోటి కాలేదు, ఇది వెనకాల ఎవరు ఏముంది మనకి ఇట్లా తెలియదు. ఆయన ఎవరు చెప్పకపోతుండే, ఆయన ఎంత బాధ పెట్టినా ఇట్లా ఎవరికి చెప్పకపోయేది. ఆయననే మాట్లాడతా, నేనే చేసుకుంటా, నాది నేనే చూసుకుంటా అని ఆయన ముంగడికి వెళ్ళిపోయేది, ఇంట్లో ఏం చెప్పకపోయేది కాదు. ఓకే, అండ్ మరి ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒకవేళ తెలిసిందనుకున్న పర్సన్ ఎవరు, రమ్మన్నది ఎవరో పర్సన్ తెలిస్తే మరి మీరు ఏమన్నా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉందా? ఛాన్సెస్ ఏం లేదు. ఏం రేంజ్ ఏం తీసుకుంటారా అన్నట్టు అడుగుతున్నారు మీరు, అవన్నీ ఏం లేదు. అంటే మరి న్యాయం ఉంటే పోలీస్ వాళ్ళు చేస్తారు కదా, పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఏం చేసేది ఉన్నా మేమే వాళ్ళు చేసేది, వాళ్ళు చూసుకుంటారు పోలీస్ వాళ్ళు. వాళ్ళు అన్నారు అప్పటికే మేము ఉన్నాము, అన్ని చేసి ఇస్తాం మీకు. ఓకే, కంప్లీట్ తీసుకున్నాం. మీతో ఎలా ఉండేవాడు అండి అబ్బాయి శ్రీకాంత్? మంచిగానే ఉండేది. మంచిగా. మీరు ఎంతమంది ఉంటారండి ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అంటే ఒక 5 members ఉంటుండే అంటే. ఓకే, పేర్లు మామూలు పేర్లు చెప్పండి. మీ పేరు ఏంటి ఇప్పుడు? నా పేరు రాహుల్. మీ పేరు రాహుల్, శ్రీకాంత్, ఇంకా ఈ పలానా మనుషులు అన్న వస్తుండే, ఇక ఫ్రెండ్స్ అని చూస్తుండే, తమ్ముడు అని చూస్తుండే. దీని దగ్గరికి వచ్చే మాక్సిమం 20 years 22 years వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఆ రోజు వచ్చిన క్రౌడ్ లో కూడా వాళ్ళే ఎక్కువగా ఉన్నట్టున్నారు కదా. ఓకే, సో అంటే ఇప్పుడు మీరైతే పోలీసుల మీదే ఇంకా మీ ఆశలన్నీ ఉన్నాయి అంతే, వాళ్ళకే వదిలేసారు మొత్తం కూడా, మీకు చేసే ఛాన్సెస్ ఏమీ లేవు. ఏమి లేవు. అంటే మామూలుగా మీకు